రోజుకు 197 కోట్లు అప్పుల అసలు వడ్డీ కింద సర్కార్ చెల్లిస్తున్న సొమ్ము ఇది. ఈ నెల 17 వరకు తీసుకున్నది 25,118 కోట్లు, అసలు వడ్డీల కింద 35,040 కోట్లు. గత ప్రభుత్వ రుణభారం ఈ సర్కారుపై అంటూ ఒకరిని చూస్తాను. ఇంతకుముందు చూపించాను కదా, ఇగో ఇదే డిసెంబర్ నుంచి జూన్ వరకు 25,000 కోట్ల రూపాయలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకుంటే 38,000 కోట్ల రూపాయలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వడ్డీల రూపంలో చెల్లించింది. అంటే తీసుకున్న అప్పుల కంటే కేవలం వడ్డీల రూపంలో ఇచ్చినటువంటి కట్టినటువంటి పేమెంట్సే ఎక్కువ. అంటే ఏ విధంగా కేసీఆర్ సర్వనాశనం చేసిండో ఈరోజు మనం అనుకోవచ్చు. ఇబ్బడిగా లోన్లు తీసుకుంటే, ఇబ్బడిగా రుణాలు తీసుకుంటే పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. కేసీఆర్ చేసినటువంటి దిక్కుమాలినటువంటి పాలన గత 10 సంవత్సరాలు జరిగింది. అందరూ అనుకుంటారు ఓ అది డెవలప్ అయింది, ఇది డెవలప్ అయింది అంటా ఉన్నారు. ఎంతవరకు డెవలప్ అయిందో దాని ప్రకారం అప్పులు చేయాలి తప్ప కాళేశ్వరానికి 1,00,000 కోట్లు అని చెప్పేసి, మిషన్ బైడకు 45,000 కోట్లు అని చెప్పేసి, ఇక పనికిరాని ప్రాజెక్టులన్నిటికీ కూడా 1,000 కోట్ల రూపాయలు ఈరోజు ఏది అండర్ గ్రౌండ్ వాటర్తో పాటు దాని పక్కన మన ఏది కేబుల్స్, నెట్ కేబుల్స్, వాటి గురించి 1,000 కోట్లు అన్నాడు. అది ఇంతవరకు అది అతిగతి లేదు. అసలు 1,000 కోట్లు ఏమైనా కూడా తెలియదు. ప్రాజెక్టు డీటెయిల్ డిపిఆర్ ఇయ్యలేదన్నా ఎవరికి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ దిక్కుమాలిన తనం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు భరించాల్సి వస్తుంది. ఆయనకేంది చేసిండు, అప్పుడు చేసిండు, వెళ్ళిపోయిండు. ఇది ఎవరి మీదనే పడదు, మన మీదనే పడుతుంది. మనం కట్టేటువంటి ట్యాక్సులు పెడితే రానున్నట్టు రోజులు ఆల్రెడీ రాష్ట్రంలో సబ్బుల రేట్లు, కూరగాయల రేట్లు, సరే కూరగాయలు అంటే మన వర్షపాతం మీద వచ్చేటువంటి ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడ్డదని అనుకుందాం. కర్ణాటకలో పెంచినట్టు రేపు పొద్దుగల మన తెలంగాణలో కూడా పెట్రోల్ డీజిల్ పెంచితే పరిస్థితి ఏంది? ఆల్రెడీ సబ్బులు, పేస్ట్లు, షాంపూలు, గీంపులు అన్నిటి మీద రేట్లు పెరిగినాయి.